Ready to move in premium triplex villas at బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. గ్రామాల్లో నీటి కష్టాలు ఎలా ఉంటాయో పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పట్టణాల్లో మాదిరిగా ప్రతి ఇంటికి బోర్ మోటార్ ఉండదు. ఇంట్లో అవసరాలకు పంచాయతీ సరఫరా చేసే నీటి మీదే ఆధారపడక తప్పదు. తాగునీరైతే మిషన్ భగీరథ నీళ్లుంటే ఓకే, లేదంటే మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతారు, లేదంటే పంచాయతీ నుంచి వాటర్ ట్యాంక్ నీళ్లే తాగుతారు. అయితే పంచాయతీ నీళ్లు ఎప్పుడొస్తాయో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో, ట్యాంకులు ఎప్పుడు నిండుతాయో, ఆ నీళ్లను పంచాయతీలకు ఎప్పుడు వదులుతారో ఎవ్వరికీ తెలీదు. ఇందుకోసం పనులన్నీ పక్కకు పెట్టి నీళ్లు ఎప్పుడొస్తాయని ఎదురుచూసే వాళ్ళు ఎందరో ఉంటారు. అయితే ఇలాంటి ఇబ్బందే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యజ్ఞనారాయణపురం వాసులకు ఎదురైంది. దీనికి ఓ చక్కని పరిష్కారం కనుక్కున్నాడు ఓ గొప్ప వ్యక్తి. ఇంతకీ ఏంటా పరిష్కారం? ఎవరా వ్యక్తి? ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యజ్ఞనారాయణపురానికి చెందిన సామినేని ప్రసాద్ ఎంఏ చదువుకున్నాడు. ఓ ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపల్ గాను పనిచేశాడు. 2007 ఏప్రిల్ 20న ఇంటి దాబా ఎక్కి దిగుతుండగా మెట్లు జారి కింద పడిపోయాడు. వెన్నెముక విరిగిపోవడంతో ఎన్నో హాస్పిటల్స్ తిరిగాడు. లక్షల్లో ఖర్చు చేశాడు. ఆఖరికి ఆయుర్వేద, ప్రకృతి వైద్యం కోసం కేరళ కూడా వెళ్లాడు. ఎంత ఖర్చు చేసినా, ఎక్కడికి తిరిగినా ఫలితం లేదు. 14 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. మరొకరి చేయూత లేకుండా కనీసం కూర్చోలేడు. అన్నం తినాలన్నా తల్లి హైమావతి, భార్య అరుణ ఎవ్వరో ఒకరు సాయం చేయాల్సిందే. అయినా కుంగిపోని ప్రసాద్ ఎప్పుడూ గ్రామం గురించి, దేశ యువత గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చచ్చుబడింది నా కాళ్లే కాని మెదడు కాదు కదా అని ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకు అంకురార్పణ చేశాడు. తనలాంటి బాధితులకు సొసైటీ ఏర్పాటు చేసి దాతల సాయంతో ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డాడు. అయితే తమ గ్రామంలోని ప్రజలు నీటి విషయంలో ఇబ్బందులు పడుతున్నారని గమనించిన ప్రసాద్ ఎలాగైనా ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని చూశాడు. ఆలోచించాడు. అయితే మంచి థాట్ వచ్చింది. వెంటనే అమలు చేశాడు. అందరూ అభినందించారు. అదేంటంటే సొంతంగా 6,000 రూపాయలు ఖర్చు చేసి వాటర్ ట్యాంక్ కి ఓ ప్రత్యేక అలారంని ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే వాటర్ ట్యాంక్ నుంచి ఇళ్లలోకి నీళ్లు వదులుతారో అప్పుడు పెద్ద సౌండ్తో అలారం మోగుతుంది. దీంతో గ్రామస్తులంతా అలర్ట్ అవుతారు. సకాలంలో నీళ్లు పట్టుకుంటారు. హ్యాపీగా ఉంటారు. అలా ఒక్కడి ఆలోచనతో ఆ గ్రామస్తులందరికీ ఉపయోగంగా మారింది. ఇప్పుడు చెప్పండి, అన్ని అవయవాలు ఉండి ఏ పని చేయకుండా ఉండే సోమరిపోతుల కంటే ఈ ప్రసాద్ గొప్ప వ్యక్తా కాదా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.